आइसक्रीम पार्लर मस्जिद करीम खातून कर्नूल रोड जरचल्ला पर शानदार इफ्तिताह अमल में आ चुका है। मालिक पार्लर ने अवाम से इस्तेफादा हासिल करने की अपील की है। अस्सलाम वालेकुम नाज़रीन, NH TV में आप सभी का इस्तकबाल है। MB चर्च जरचला में आज क्रिसमस तकरीब का इनेकाद अमल में लाया गया। इस तकरीब में मेहमानान खुसूसी के तौर पर जरचला रुकन असम्बली जनमपल्ली अनिरुद्ध रेड्डी ने शिरकत की। बादज़ा इनके हाथों ईसाइयों में तेलंगाना कांग्रेस हुकूमत की जानिब से तोहफ़ा कपड़ों को मुफ्त तकसीम किया गया। इस मौके पर इन्होंने मुखातिब करते हुए कहा कि तमाम ईसाइयों को क्रिसमस की मुबारकबाद पेश की। इस मौके पर अलहाज मोहम्मद गौस रब्बानी, साबिक वक्फ बोर्ड चेयरमैन महबूब नगर, सैयद मिनहाजुद्दीन सदर टाउन कांग्रेस जरचल्ला, JD नीता, नदीम, अशोक यादव, ख्वाजा पाशा के अलावा कांग्रेस पार्टी के कायदीन की कसीर तादाद मौजूद थी। ఇక్కడ ఎక్కడున్నా కానీ ఒక మార్పు తీసుకురావాలి. ఎక్కడున్నా కానీ విభేదాలు, కొట్లాటలు, మీది ఆ కులమా, మీది ఆ మతమా, ఈ మతమా అని మేము చదువుతున్నప్పుడు మాకు మతాలు తెలియదు, కులాలు తెలియదు. కానీ పెద్దగైనాక రాజకీయాలకు వచ్చిన తర్వాత ఈ మతాలేంది, కులాలేంది అని చెప్పేసి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. పుట్టినప్పుడు మనకేం తెలియదు, పెరుగుతున్నప్పుడే అందరూ నేర్పిస్తాం మీరు ఇది అని చెప్పి దయచేసి ఈ రోజు చూస్తే ధనవంతులకు ఒకలాగా, పేదవాళ్ళకు ఒకలాగా జీవిస్తుంది. ప్రతి ఒక్కరం కలిసి ఒక మార్పు తీసుకొచ్చేదానికి మనమందరం కలిసి మనం ముందుకు సాగాలని చెప్పి కూడా ఈ క్రిస్మస్ వేసుకొని మేము అందరినీ కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మందిని చూస్తున్నాను, మార్పు చూస్తున్నాను. మార్పు ఏంటంటే నువ్వు ఒకసారి నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు ఇంకొక పెద్ద పదవి అని. ఆ పదవి మీరిచ్చిందే కదా, దేవుడు నిర్ణయించిందే కదా. ఆ పదవి ఈరోజు ఉండదు, రేపు మంచి పని చేస్తే మళ్ళా పదవి వస్తుంది. కానీ ప్రేమ అనేది మనలో మధ్య చావు ఎట్లయితే ప్రతి ఒక్కరికి చావు ఉంటుందో అదేవిధంగా ప్రేమ కూడా మనలో జీవితాంతం మనం ఉండాలి. మీలాగా ఒక సామాన్యులాగా నన్ను జీవించేటట్టు మీరు నా తోడుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు. ఈ రోజు కూడా మంచి రోజు, మాకు కూడా వైకుంఠ ఏకాదశి గుడికి పోయి యాదగిరిగుట్ట పోయి అక్కడి నుంచి నేరుగా ఇక్కడికే రావడం జరిగింది. ఇక్కడ క్రిస్మస్ ఈ వేడుకలో పాల్గొనాలని చెప్పేసి మీకు అందరికీ మాటిస్తున్నాం. మీతో కలిసి మేమందరము ముందుకు వెళ్దాం, మంచి పనులు చేద్దాం, అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ కూడా పేదవాళ్ళకి అండగా ఉంటాను. ఆ దేవుణ్ణి దీవెనలు ఉంటుంది. విలియం బూత్ గారు కూడా ఎప్పుడు మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి కదా. స్టర్స్ ఫాదర్ అందరూ ఉన్నారు, మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. మీరందరు బ్లెస్సింగ్స్ ఉంటేనే వాళ్ళందరూ కూడా బాగుంటారు. వచ్చే సంవత్సరము మీరందరూ మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మీరు బాగుండాలి. మా అమ్మ కూడా 23వ తారీఖు నాడు హాస్పిటల్ చేరిండే, నేను పుట్టక ముందు. 24వ తారీఖు నాడు పుట్టలేదు. మళ్ళీ మొక్కుంది దేవునికి, 25 నాడు పుడితే జీసస్ గారు పుట్టినరోజు, మా కొడుకు కూడా 25 ఉంటాను, 25 నాడు పుట్టలేదు. మా అమ్మను కూడా ఇబ్బంది పెట్టి 31వ తారీఖు నాడు పుట్టినాను. 31వ తారీఖు రాగానే అందరూ పొద్దునే మధ్యాహ్నం వరకే విష్ చేస్తారు. మధ్యాహ్నం దాకా ఎవరు బాధలో వాళ్ళు ఉంటారు. 1వ తారీఖు దావత్లలో కానీ మళ్ళీ ఎవరు విష్ చేయరు. కానీ అందుకే ఈసారి కూడా 30వ తారీఖు మా ఇది సంక్రాంతి పండుగప్పుడు కూడా మ్యూజికల్ నైట్ చర్చలలో ఉంటుంది. మీరందరూ రావాలి. ఈసారి అందరం కలిసి ముందుకు వెళ్దామని మీ అందరికీ మరొకసారి మెరీ క్రిస్మస్ అడ్వాన్స్గా మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. మీకు ధన్యవాదాలు. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।